అందరికీ నమస్కారం. ప్రభుత్వ అటానమస్ కళాశాల రాజమండ్రి వార్తావాహానికి స్వాగతం. నా పేరు పి. అబ్బాయిరెడ్డి, సెకండ్ ఇయర్ ఎంఏ తెలుగు విభాగం నుండి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మొదటగా కళాశాల వార్తలు. 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ అటానమస్ కళాశాల రాజమహేంద్రవరంలో ఓఎన్జీసీ వారి ఆధ్వర్యంలో వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలను ఘనంగా నిర్వహించారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన విజేతలకు ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే రామచంద్ర గారు, వైఎస్ ప్రిన్సిపల్ శ్రీమతి ఎం వసంతలక్ష్మి గారు మరియు ఓఎన్జీసీ ముఖ్య అతిథులు శ్రీనివాస్ మున్రేటి, శ్రీమతి శ్రేయ శ్రీవాస్తవ్ గారు అందించారు. అంతర్జాతీయ వార్తలు. కొలంబియాలో తీవ్ర భూకంపం. కొలంబియాలో రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించడంతో తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లింది. ఘటన స్థలంలో సహాయక చర్యలు అందించడానికి ఐక్యరాజ్య సమితి ముందుకు వచ్చింది. జాతీయ వార్తలు. విజయవాడ వారణాసి డైరెక్ట్ ఫ్లైట్ సర్వీస్. విజయవాడ మరియు కాశీ మధ్య నేరుగా విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇది ఇరు ప్రాంతాల ఆధ్యాత్మిక పర్యాటక రంగానికి ఊతమివ్వనుంది. ఆంధ్రప్రదేశ్ వార్తలు. విశాఖపట్నంలో 330 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్. విశాఖపట్నం నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్ర ప్రభుత్వం 335 కోట్ల అంచనాలతో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఇది పూర్తయితే వాహనదారుల నిరీక్షణ సమయం గణనీయంగా తగ్గనుంది. క్రీడా వార్తలు. హాకీ ప్రపంచ కప్ 2026 పోరు ప్రారంభం. భారత జట్ల లీగ్ పోరు ప్రారంభం. నెదర్లాండ్స్ వేదికగా ప్రారంభమవుతున్న హాకీ ప్రపంచ కప్లో భారత పురుషులు మరియు మహిళల జట్లు రంగంలోకి దిగుతున్నాయి. హర్మన్ప్రీత్ సింగ్ నాయకత్వంలోని పురుషుల జట్టు తమ తొలి మ్యాచ్లో వేల్స్తో తలపడనుంది. 50 ఏళ్ల పథక నిరీక్షణకు తెరదించాలనే పట్టుదలతో భారత్ బరిలోకి దిగుతోంది. వాతావరణ వార్తలు. ఉరుములు మెరుపులతో జల్లులు. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర మరియు రాయలసీమ వ్యాప్తంగా పలు చోట్ల ఉరుములు మెరుపులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. ధన్యవాదాలు.